హలో ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరశ్రీ వ్లాగ్స్. ఈరోజు ఉగాది ఫెస్టివల్ అనేసి నేను తొందరగా అయితే లేచిన. మా పాప అయితే ఇంకా లేవలేదు, అందుకే తొందరగా నేను పనులన్నీ చేసేసుకుంటున్నాను. రూమ్లన్నీ తుడిచేసి బయట కూడా తుడిచేసి కడప ముగ్గు అయితే పెడుతున్నాను. కడపకి ఈరోజు వెరైటీగా ముగ్గేయాలనిపించింది, అందుకోసమే ఇలా పూలతో అయితే అలంకరించిన కడపకి. మొత్తానికి ముగ్గు అయితే అలా వచ్చింది. ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో నేను మిరియాలు దంచుతున్నానన్నమాట. ఇప్పుడు చింతచారు అయితే తీసుకున్నాను. చింతచారు తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ వక్కలు, కారం ప్లేస్‌లో మిరియాల పౌడర్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం వేప పూతేసిన, లైట్‌గా చక్కెర, ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసిన. చక్కెర ప్లస్‌లో బెల్లంని కూడా యాడ్ చేస్తారు. అందరికీ తెలిసిన విషయమే కదా! ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. ఇప్పుడైతే బొబ్బట్లు ప్రిపరేషన్ చేసుకోవడానికి నేనైతే శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. 2 గంటలు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఉడికిన పప్పుని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని అందులో మనకి టేస్ట్‌కి తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. చక్కెర యాడ్ చేసి మనం ఇలా మిక్సీ అయితే పెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. నేను చక్కెర ప్లేస్‌లో బెల్లంని కూడా చాలామంది యూజ్ చేస్తారు. కాకపోతే బెల్లం యూజ్ చేస్తే నాకంత నచ్చదు టేస్ట్. అంతా బెల్లం బెల్లం వస్తది కాబట్టి చక్కెర యాడ్ చేస్తేనే చాలా బావుంటాయి. బొబ్బట్లు చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు కూడా చేయలేదు. మా మమ్మీ చేస్తుంటే నేను కాల్చేదాన్ననమాట. కాకపోతే ఇప్పుడు నేనే అన్నీ చేసేసుకుంటున్నా. ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది. కొంచెం మిగిలింది పూర్ణం అనేది. స్టార్టింగ్‌లో చేస్తుంటే ఇలా ఇచ్చుకపోయింది. ఫెయిల్ అయ్యిందనమాట ఫస్ట్‌ది. ఇక లాస్ట్‌కి పూజ అయితే నాది ఇలా కంప్లీట్ అయింది.